హై వ్యూస్. కొద్ది రోజుల క్రితం ఏప్రిల్ 28 ఈ వీడియో నేను కూడా చూశాను. నాకు అనిపించింది అజాగ్రత్తగా ఉండి పిల్లోడు ఇలా పడలేదు, అనుకోకుండా జరిగిన ప్రమాదం అనిపించింది. చెన్నైలో రమ్య అని చెప్పి 33 సంవత్సరాలు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె హస్బెండ్ వెంకటేష్, వాళ్ళు సాఫ్ట్వేర్. వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్లో ఆ పిల్లోడికి అన్నం పెడుతుంది. పిల్లోడి వయసు 6 నెలలు. సో అప్పుడప్పుడే కదా, సో ఏదో చిన్న తినమ్మన్నట్టు పెడుతుంది. మరి పాపం ఓ పక్క అంటే తినిపించాలని ఇంకోటి సంకలో ఉండటం. మరి చూడండి, విధి రాత అనుకోవాలి. ఆ పిల్లోడు సంకలోంచి జారిపోయాడు. అది కూడా ఎలాగా, వాళ్ళన్న ఫ్లోర్ కింద ఫ్లోర్కి సంబంధించి ఈ సన్షెట్ రేకులు ఉంటాయి కదా, దాని మీద పడ్డాడు. పిల్లోడు చిన్న గాయం కాదు, కానీ ఆ సౌండ్కి, ఆ అరుపులకి వాళ్ళు వీళ్ళు వచ్చి కింద దుప్పట్లు పెట్టారు. ఇక మొత్తానికి ఆ పిల్లోడిని పావుగంట సేపు కష్టపడి పిల్లోడిని కాపాడారు. కాపాడిన తర్వాత అంతా కూడా అమ్మయ్య పిల్లోడు బతికాడు, అమ్మయ్య పిల్లోడు బతికాడు అనుకున్నారు. ఓకేనా? ఇక ఆ తర్వాత మొదలెట్టారండి. ఇక నన్ను తిట్టేవాళ్ళు, జగన్ తిట్టేవాళ్ళు, చంద్రబాబు తిట్టేవాళ్ళు ఉంటారు కదా, చెత్తనా కొడుకులు, గలీజు ముండలు. ఏం పర్లా, ఎవరైతే అసభ్యంగా చండాలంగా చేతిలో ఫోన్ ఇక మా ఇష్టం చెప్పి చలరైపోతూ ఉంటారో వాళ్ళందరూ ఉద్దేశించి నేను అంటున్నా. కాపాడిన వాళ్ళు ఇంట్రోల్ చేస్తున్నప్పుడు కానీ, ఆ వీడియో వైరల్ అవుతున్నప్పుడు కానీ, ఈ చెప్పిన ఈ స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ సాడిస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ సైకో బ్యాచ్ ఏదైతే ఉందో, వాళ్ళ ముడ్డోలు సరిగా కడుక్కోరు, వాళ్ళ ఇంటి వాళ్ళు చక్కగా చూసుకోరు. బట్ సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజంలో తప్పు చేసిన క్వశ్చన్ చేయాలి, అసలు నిందించాలి, రకరకాలు. అసలు అది తల్లేనా? అసలు మనిషేనా? బిడ్డను చూసుకోవటం వచ్చా? అంతెందుకండి, బిడ్డ ఇంట్లో ఉన్నాడు, కొట్టుకెళ్ళి సరుకులు తెద్దాను కొట్టుకెళ్తేనే ఆ ఇంట్లో బిడ్డని పక్కనోడి ఇంటి పెంపుడు కుక్క వచ్చి చంపి తింటేనే ఆ తల్లికి బుద్ధి లేదు, ఆ తల్లికి బాధ్యత లేదు, ఆ తల్లి తప్పు అని చెప్పేసి మీరంతా సోకాల్డ్ యాంకర్, అబ్బో మంచి యాంకర్ అనుకునే ఆ రష్మినే అంది కదా. ఇదిగో అటువంటి వాళ్ళు మీరు సెలబ్రేట్ అనుకుంటూ ఉంటే మేమో సెలబ్రేట్ అని ఫీల్ అయిపోయి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టాలి. ఎంతమంది ఉండరు? పెట్టారు. అవి చూసి పాపం ఆ తల్లి అల్లడిపోయింది. అప్పటికే ఆమెకు 6 సంవత్సరాల పాప ఉంది. అండ్ ఈ బొడ్డోడు ఆల్రెడీ బొడ్డోడు ప్రాణాలతో బతికాడు. అండ్ ఆవిడ పడింది ఈమె సంఖలో నుంచి. ఆ విషయంలోనే ఆమె బాగా ఫీల్ అవుతుంది, బాధపడుతూ ఉంది. బొడ్డోడు బతికిన ఈ వైరల్ అయిన వీడియోకి సంబంధించి కింద వచ్చిన కామెంట్లు, వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేయటాలు అండ్ రకరకాలు ఇది చూసి తట్టుకోలేక భయంకరం డిప్రెషన్. సీరియస్లీ ఎంత భయంకరం డిప్రెషన్ అంటే, కోయంబత్తూరు దగ్గర వాళ్ళు పుట్టినిల్లు ఉంది, కడవైదూరు అని చెప్పేసి. అక్కడికి 2 బిడ్డల్ని, భర్త వీళ్ళంతా కలగలి పాడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళింది వరకు కాదండి, అక్కడికి వెళ్ళి డిప్రెషన్ ట్రీట్మెంట్ తీసుకుంది ఈమె. 2 వారాలకు పైగా డిప్రెషన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంతా సర్దుమణిగింది, చక్కబడింది అనుకుని చెప్పి మళ్ళీ చెన్నై వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ మొన్న ఆత్మహత్య చేసుకుంది, గురి చేసుకుంది. చూశారు, ఇమీడియట్గా తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు. చనిపోయిందా ఇప్పటికే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రండి చెత్తమొక్కలు ఎవరు, ఆడవాళ్ళు ఎవరు రండి. నేను మరలా చెప్తున్నా, ఎవరైతే సమాజాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారో, చేతిలో మొబైల్ ఎందుకు మా ఇష్టం అని చెప్పేసి ఎవరి మెడతో తిడుతుంటే వాళ్ళనే అంటున్నా. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను సొసైటీలో ఫేస్ చేయాలి, ఏదైనా సరే గౌరవప్రదంగా ఉండాలి నేను కూడా. బట్ నా వల్ల కావట్లా. ఎందుకంటే ఇప్పటికీ రోజు నేను కనీసం 20 కామెంట్ డిలీట్ చేస్తాను. ఆ దానిలో 20 కామెంట్లకు సంబంధించి అందులో 10 కామెంట్లకు సంబంధించి మళ్ళీ నేను బ్లాక్ చేస్తాను. అంత గలిస్తానే ఉంటాయి కామెంట్లు అయితే. వాళ్ళకు తమ్నేల్ చూస్తాడు, ఆ తమ్నేల్ క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటర్ సెంటెన్స్ చూడ్డాడు. టైటిల్ చూస్తాడు, ఆ టైటిల్లో క్వశ్చన్ మార్క్లా ఎక్కడ కామాలని ఏంటి అది చూడ్డు. ఆడలేనా మగ చూడరు. లోపల వీడియో కూడా ఓపెన్ చేయరు. వాడికి అర్థం కాదు, వాడు అనుకుంటాడు, పెట్టేస్తాడు కామెంట్లు. ఎవడ పడితే వాడు ఎవత పడితే అది గల్లీస్తరంగా వీడియోలు పెట్టి సెలబ్రిటీలాగా ఫీల్ అయిపోతూ వాళ్ళకేమో జై ద్వారా అన్న హడావుడు చేసుకుంటున్న బ్యాచ్ ఓ రకంగా ఉంది. అమ్మ మనకెందుకు దరిద్రం అని చెప్పేసి సోషల్ మీడియాలో వెళ్తూ నాలంటి వాళ్ళు ఉంటూ ఉంటే ఇదిగో ఎన్నో సమస్యలు. పాపం అక్కడ ఆ తల్లి కూడా అదే. సో నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి, మన దారిలో మనం వెళ్తూ ఉంటాం, గజ్జి కుక్కలు, గలీజ్ కుక్కలు ఎన్నెన్నో వాగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం అనుకోకుండా మనం వెళ్తున్న దారి పక్కన ఉన్నాయి, మనం ఆగకూడదు. ఆగి వాటికి వెళ్ళి చూస్తూ వచ్చి మీద పడతాయి. కర్మరా బాబు సైలెంట్గా వెళ్ళిపోవాలి, మనం తప్పదు. ఇంకా కాదు కొడతారంటే నా స్వామి రంగ చేతులు కానీ యమపాస లాంటిది ఏమైనా ఉంటే వేసి కొడితే దెబ్బ సావాలి.
బట్ మన సమాజం అలా కాదుగా. దీని అమ్మ చేతి కుక్కను, మన కరిచిన కుక్కను కొడితేనే మన మీద కంప్లైంట్ ఇస్తారు ఈ జంతు ప్రేమికులు. ఏంది మరి, ఏం చేద్దాం చెప్పండి. ఇక మనుషుల విషయంలో కనుక అయినట్టయితే అబ్బో ఇక అంతే సంగతులు. వాడిగాడు కోసుకొని కూడా మనం కోసామని చెప్తాడు. ఇక ఆడవాళ్ళకి చెప్పేదిలే, కనీసం వాళ్ళు ఎవరు ఏంది కూడా మనకు తెలియదు. నన్ను అదే చేసాడు, ఇది చేసాడు, ఇచ్చే హడావుడు చేసే బ్యాచ్ ఉంటారు. ఆ పోలీసులు అబ్బాయి వాళ్ళ గురించి చెప్పేది ఉందిలే కానీ అందరు కాదు కొందరు. సరే కంక్లూడ్ చేస్తున్నాం. పుణ్యం ఉండి ఇక నుంచి అయినా కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేదు క్రాస్ చెక్ చేసి మీకు కోపంగా ఉంది, బాధగా ఉంది, ఆవేశం ఉంది, ఆ పెట్టేది కొంచెం ప్రొఫెషనల్గా పెట్టండి, పద్ధతిగా పెట్టండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ తల్లిని నిందించడం వల్ల మానసికంగా ఆమెను బాధపడింది. ఆమె మానసికంగా బాధపడుతుందంటే తన బిడ్డకి ఆమె మంచి చేయలేదు. మరంటే కూడా బిడ్డ బతకడం వల్ల ఉపయోగం ఏంటి? బిడ్డ బతికాడంటే ఆ తల్లి కూడా బాగుండాలి. ఇది ఈ చిన్న లాజిక్ మీరు గుర్తుంచుకుంటే ఇప్పుడు ఆమె బతికుండేదా? ఇద్దరు బిడ్డలు తల్లి ఉండేదా? మన చావు వచ్చి బయటపడ్డ పిల్లోడికి ఇప్పుడు అమ్మ ఉండేదా? ఇప్పుడు ఆ పిల్లోడిని ఎవరు చదువుతారా? అమ్మని ఎవరు తీసుకొస్తారా? ఆ అమ్మాయి చిన్నమ్మాయి అదే అంటుంది, ఒరే సన్నాసుల్లారా, వేరే వెదవల్లారా, మొన్న ఎవరురా నువ్వు తల్లిని అద్దెని వాగారు కదా, చనిపోయారు, ఇప్పుడు రెండురా మీరు సాగర్రా అని చెప్పేసి అంటుంది. నేను అదే అంటున్నా. చిన్నమ్మాయి టాపిక్ ఎందుకు ఇచ్చానంటే మీకు నేను గత కూడా చెప్పున్నా, మీకు తెలిసిన వాళ్ళు సెలబ్రిటీగా అన్నటువంటి మీరు ఎవరినైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఏదైనా ఒక లైన్ చెప్తే దానిని మీకు చెప్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్న. అది నా మనసులో ఉన్నదే. ఇప్పుడు అదే అంటున్నాను, ఇందాక చెప్పింది ఇప్పుడు కూడా చెప్తుంది అది. ప్లీజ్ అండి ఇక్కడి నుంచి అయినా కామెంట్ కూడా కొంచెం చూసుకోండి ముందు వెనక.